టాపిక్ వచ్చేసి ద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిస్లీనియస్ యాక్ట్ 1952 చూద్దాం. దిస్ యాక్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ లెజిస్లేషన్లో మనకి ఎంప్లాయీ అనే అతనికి ప్రావిడెంట్ ఫండ్ అనేది అలాగే మిస్లీనియస్ యాక్ట్ అనేది మనకి 1952లో రావడం జరిగిందండి. ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఒక ఉద్యోగస్తునికి. ఏమేంటో చూద్దాం. కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి పెన్షనరీ బెనిఫిట్స్ టు ద ఫ్యామిలీ మెంబర్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఆర్ కవర్స్ టు ద మెంబర్స్ ఆఫ్ ద ప్రావిడెంట్ ఫండ్. ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి పెన్షన్ అనేది వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ అనేది కూడా వాళ్ళకి వర్తిస్తుంది అనమాట. అలాగే కాంట్రిబ్యూషనరీ ప్రావిడెంట్ ఫండ్ కూడా వాళ్ళకి ఎవరైతే ఉద్యోగస్తులు పెద్ద పెద్ద కంపెనీల్లో చేసే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ఈ 3 బెనిఫిట్స్, ఈ ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి వెళ్ళటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుందండి? an employee at the time of joining the employment ₹6,500 తో ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే జాబ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎప్పుడు ఉంటుంది? ఆ టైమ్ ఆఫ్ జాయినింగ్లో మనకి ఎలిజిబిలిటీ ఎప్పుడు అంటే ఎవరికైతే స్టార్టింగ్ 6,500 ఉంటుందో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే హీ ఆర్ షీ ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మెంబర్షిప్ ఆఫ్ ద ఫండ్ ఈజ్ వెరీ ఫస్ట్ డేట్ అంటే మనకి ఈ మెంబర్షిప్ అనేది వస్తుంది ఎప్పుడు 6,500 అయినప్పుడు మెంబర్షిప్ వస్తుంది. దీనికి ఎలిజిబిలిటీ ఉంటారనమాట. అలాగే ప్రావిడెంట్ ఫండ్కి ఇంకొక రీజన్ ఏంటంటే ఎప్పుడైతే డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ను కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ప్రొవైడ్స్ బోత్ ద ఎంప్లాయర్ అండ్ ద ఎంప్లాయీ. ఇద్దరికి కాంట్రిబ్యూషన్ ఉంటుందండి. ఎంప్లాయర్కి ఉద్యోగం చేసే వాళ్ళకి అలాగే ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి కూడా ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ చూస్తే ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ కవర్డ్ అట్ ద రేట్ 12%. ఎవరైతే జాయిన్ అయ్యారో డేట్ ఆఫ్ జాయినింగ్లో వాళ్ళు 6,500 వాళ్ళ శాలరీ మీద పర్ మంత్ వేజ్ మీద మనకి 12% డిడక్షన్ 12% కడతారనమాట. సో ఆ 12% ఆ అమ్మాయికి వచ్చేదాన్ని ఏమంటాము ప్రావిడెంట్ ఫండ్ కింద ట్రీట్ చేస్తారు. అలాగే అలాంటి వాళ్ళు వాలంటరీ కాంట్రిబ్యూషన్ కూడా వాళ్ళు కన్సిడర్ అవుతారనమాట. నెక్స్ట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయర్ ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నారో యజమాని అతనికి కూడా మనకి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు కాంట్రిబ్యూషన్ ప్రావిడెంట్ ఫండ్. డిడక్షన్ రేట్ ఈజ్ సేమ్ ఎంప్లాయీ. ఎవరికైతే సేమ్ ఎంప్లాయీకి ఎలా అయితే 12% డిడక్ట్ చేస్తున్నారో ఆ 12% మీదే ఇచ్చే వేజ్ మీద ఈయనకి కూడా 12% అనేది కట్ వేస్తారనమాట. 12% ఎవరికైతే ఎంప్లాయీకి ఎంత శాలరీ అయితే ఇస్తున్నారో వీళ్ళకి కూడా 12% అయితే ఇచ్చే అతనికి కూడా ఆ వేజ్ మీద 12% ఉంటుంది. అలాగే దాంట్లో మనకి 3.67% గోస్ ప్రావిడెంట్ ఫండ్. దాంట్లో 3.67% ఏమవుతుందండి ప్రావిడెంట్ ఫండ్ కింద వెళ్తే మిగిలిన బ్యాలెన్స్ ఏమవుతుంది? బ్యాలెన్స్ అమౌంట్ 8.33% గోస్ టు పెన్షన్ ఫండ్కి వెళ్తుంది అనమాట. అర్థమైందా? ఇద్దరికి 12% వేస్తారు. ఈ శాలరీ మీద ఈయనకి 12% అలా వేస్తారు. అలాగే ఎవరికైతే వేజెస్ ఎవరికైతే ఇస్తున్నారో శాలరీ మీద ఈయనకి కూడా 12% వేస్తే మనకి దాంట్లో 3.67% ఎక్కడికి వెళ్తుందంట? ప్రావిడెంట్ ఫండ్ కింద ఉంటుంది. అలాగే మిగిలిన బ్యాలెన్స్ 8.33% ఏమవుతుంది? గోస్ టు పెన్షన్ ఫండ్ కింద ట్రీట్ చేస్తారన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1948. మిస్లేనియస్ ప్రొవిజన్స్ కూడా మనకి 1948లో మనకి అప్రూవల్ అయిందన్నమాట. మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్. ఇట్ వాజ్ పాస్డ్ డ్యూరింగ్ ద లేబర్ గవర్నమెంట్ ఆఫ్ సెల్మెంట్ అటెల్. అంటే మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి రిటైర్ అయిన తర్వాత పిఎఫ్ ఎలా వస్తుందో, ప్రావిడెంట్ ఫండ్ ఎలా వస్తుందో, పెన్షన్ ఎలా వస్తుందో అలా కాకుండా మనకి మిస్లీనియస్ అంటే ఇతర
వివిధ రకాలైన సదుపాయాలు అనమాట, ఇతర వివిధ రకాలైనటువంటి సదుపాయాలు. ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోను, మెడికల్ ఫెసిలిటీస్. మనకి రిటైర్ అయిన తర్వాత అంటే ఓల్డేజ్లో మనకి ఏమవుతుందంటే మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, మందుల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సో ఆ మందుల ఖర్చులు కానివ్వండి, లేదంటే టెలిఫోన్ కానివ్వండి, లేదంటే మనకి ఎక్కడికైనా వెళ్ళడానికి రవాణా ఛార్జీలు అని అంటాం కదా, వాటిని కానీ ఇతరితర వివరాలు, ఇతరితర అయినటువంటి ప్రొవిజన్స్ కూడా మనకి సదుపాయాలను కూడా మనకి ఈ యాక్ట్ అనేది కలగజేసింది అనమాట. 1948లో మనకి ఈ యాక్ట్ అనేది కూడా చట్టం రూపొందించబడింది. మెడికల్ ఫెసిలిటీస్, హాస్పిటల్స్ ఏమైనా సరే ఆపరేషన్స్ అయినా వాళ్ళకి ఖర్చులు, మెడికల్ టైప్ కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళటానికి రవాణా సదుపాయాలు, కారు ఇంకేమన్నా ఉంటే వాళ్ళకి అవన్నీ కూడా ప్రొవైడ్ చేయటం. అలాగే దాంతో పాటుగా ఇంకా ఏముంటాయండి వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు ఏవైతే ఉన్నాయో ఫుడ్ టైప్ కానీ అలా మనకి ఇవన్నిటిని మిస్లీనియస్ ప్రొవిజన్స్ అంటామండి. ఓకే, అర్థమైంది కదా. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.